నిరుద్యోగ జేఏసీ నాయకుడు రవికుమార్ కొడంగల్ మాట్లాడదాం. మనం ఉన్నాడు మనతో పాటు. నమస్తే బ్రదర్. నమస్తే. ఏంది ఇక ఈ నిరుద్యోగ సమస్యలు ఇట్లా ప్రెస్ క్లబ్లలో ధర్నాలకు దీనికే పరిమితమా? ఒక పులి స్టాప్ ఉంటుందా దీనికి? ఇంకా 2 సంవత్సరాలన్నా గవర్నమెంట్ ఎండ్ అయ్యే లోపల 1,87,000 ఉద్యోగులు మాకు బాకీ ఉన్నారు. ఆ బాకీ తీర్చిన రోజు పులి స్టాప్ ఉంటుంది, లేదంటే ఉద్యమం ప్రయత్నం కూడా జరుగుతలేదు కదా ప్రభుత్వం నుంచి. మీరు ఎన్ని రాస్తారోకోలు, ఎన్ని నిరసనలు, ధర్నాలు చేసినా, ముట్టడిలు చేసినా, ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి, రౌండ్ టేబుల్ పెట్టి మేధావులను పిలుచుకొచ్చి మాట్లాడినా కూడా చీమంతా కూడా చలనం లేకుండా ఉన్నది ప్రభుత్వం. మరి ఇంక ఎన్నడూ జరుగుతుంది అంతా? ఉద్యమంలో మేధావ వర్గం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు మేధావులతో చర్చించినాం. ఈరోజు మేధావుల విధానం ఏందనేది ఈ తెలంగాణ ఉద్యమంలో కానీ ఆ తర్వాత అనేక ఉద్యమాల్లో మేధావుల పాత్ర చాలా పెద్దది. అందులో భాగంగానే ఈరోజు మాకు కూడా మేధావుల సపోర్ట్ ఉండాలని చెప్పి అనేక మంది మేధావులను తీసుకొచ్చి ఒక వేదికపై పెట్టి నిరుద్యోగ ఉద్యమానికి ఆసరాగా నిలవమని చెప్తూనే ఆ నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణాలు ఏంటి, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనే దానిపైన చర్చించినాం. ఈ ప్రభుత్వము నిమ్మకు నీరు కుట్టినట్టు కూడా ఎందుకు లేదనే దానిపైన కూడా చర్చించినాం. అయితే ఒకసారి మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన అధికారం కోసం మాత్రమే మమ్మల్ని వాడుకున్నాడు అనేది ఈరోజు అర్థమైంది. అధికారం కోసం మాత్రమే ఆయన ఉద్యోగం కోసం మాత్రమే మమ్మల్ని వాడుకున్నాడని అర్థమైంది. ఈరోజు మేధావులందరూ కూడా చెప్తా ఉన్నారు, కేవలం వాళ్ళ ఉద్యోగాల కోసం, కాంగ్రెస్ వాళ్ళ ఉద్యోగాల కోసం మిమ్మల్ని వాడుకున్నారు అనేది మేధావులందరూ కూడా అభిప్రాయం తీసుకున్నాం. ఈ రకంగా వీళ్ళు కాకుండా మీ మేధావులం అని చెప్పి మిమ్మల్ని గతంలో బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపడం కోసం ముందలుండి నడిపించిన వ్యక్తులు ఈరోజు మీ ముందర ఎందుకుంటలేరు? అసలు వాళ్ళు ఎటుపోయినరు? వాళ్ళని కలిసే ప్రయత్నాలు ఎందుకు చేస్తలేరు మీరు? గతంలో చాలాసార్లు చేసినాం. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. వాళ్ళు కుహానా మేధావులు కాదు, కుహానా మేధావులు. వాళ్ళ ఉద్యోగం కోసం, వాళ్ళ ఉద్యోగ భవిష్యత్తు కోసం మమ్మల్ని నిరుద్యోగుల్ని వాడుకొని వాళ్ళ ఉద్యోగం తెచ్చుకున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎమ్మెల్సీ అయ్యిండు, ఇంకొక వ్యక్తి చైర్మన్ అయ్యిండు. ఇంకా వాళ్ళ ఉద్యోగాల కోసం మాత్రమే మీకు తేటతెల్లమైపోతుంది. ఇంకొక ఆయన ఎమ్మెల్సీ. డౌట్ వస్తున్నదంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు సమస్య వచ్చినా కూడా నిరుద్యోగ సమస్య అనగానే పక్కకు పోతా ఉన్నారు. వాళ్ళు అంటా ఉన్నారు, ఈ మధ్య కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా పేడ్ ఆర్టిస్టులు ఏదో ఒక రాజకీయ పార్టీకి ఒత్తాసు పలుకుతూ దాన్ని ముందరికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వీళ్ళు నిజంగా నిరుద్యోగులు కాదని చెప్పి మాట్లాడినారు. మీరు కూడా చూసే ఉంటారు ఆ మాటలు కూడా. ఇప్పుడు దాన్ని నిజం అనుకొని వాళ్ళు రాట్లేరా? మరి నిజంగా మీరు నిరుద్యోగులు కాదని వాళ్ళు మీ ముందరికి వస్తలేరా, లేకుంటే వాళ్ళకు పదవులు వచ్చినాయని వస్తలేరా? ఏంది అసలు దీని మీద క్లారిటీ ఒకసారి? అశోక్ నగర్ చౌరస్తాకు రమ్మను, టీ తాగుకుంటూ మాట్లాడదాం. మా హాల్ టికెట్లు, మేము ప్రిలిమ్స్ రాసిన హాల్ టికెట్లు, మేము మెయిన్స్ రాసిన హాల్ టికెట్లు, మా నిరుద్యోగులందరూ కూడా రాసిన హాల్ టికెట్లు అన్నీ పట్టుకొని వస్తాం. ఒకవేళ నిజంగా వీళ్ళన్నట్టు, ఈ దరిద్రులు అన్నట్లు, ఈ చేతగాని దద్దమ్మలు, కాంగ్రెస్ దద్దమ్మలు అన్నట్టు, ఈ చేతగాని ఈ పనికిమాలిన మాటలాడే ఈ దద్దమ్మలు అన్నట్టు, మళ్ళీ కూడా చెప్తున్నా, చేతగాని పనికిమాలిన దద్దమ్మలు అన్నట్టు నిజంగా మేము నిరుద్యోగులం కాకుంటే వాళ్ళ కాళ్ళకు పాదాభివందనం చేసి అశోక్ నగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి అక్కడ నుంటే మా ఇంటికి వెళ్ళిపోతాం. లేదు మేము నిరుద్యోగులం అయితే యావత్ తెలంగాణ సమాజానికి అక్కడ నుంటే మీ సిరుచి వచ్చి నమస్కారం చేసి మీ పదవులకు కూడా రాజీనామా చేస్తారా, రాజీనామా చేసి బయటికి వెళ్తారా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను వాళ్ళకు సవాలు విసురుతున్నా. అయితే కొంతమంది మాట్లాడుతున్నారు కదా, డిబేట్లలో కూడా పాల్గొన్నప్పుడు విరుచుకుపడతా ఉన్నారు, అసలు మీరు ఏ ఎగ్జామ్లు రాస్తూ ఉన్నారు, మీరు చూపెట్టురు మీరు హాల్ టికెట్లు, అసలు మీరు నిరుద్యోగులే కాదు, యాస్పిరెంట్సే కాదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మానవతా రాయ్ ముఖ్యంగా చాలా డిబేట్లలో ఇట్లాంటి వైఖరి చూసినాం ఆయనది. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు దాన్ని? ఇప్పుడు ఆయన నిజంగా నిరుద్యోగుల గురించి మాట్లాడిన నైతిక హక్కు ఆయనకు లేదు. ఎందుకోసం అంటే నిరుద్యోగ జేఏసీ అని పెట్టుకొని ఇప్పటివరకు నిరుద్యోగ సమస్యలపైన పోరాడిన పాపన ఎక్కడ పోలేదు. ఆయన ఎప్పుడైనా సరే ఆయన మోటో ఎప్పుడు రాజకీయం పైనే ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన మోటో ఎప్పుడు రాజకీయం పైన ఉంది. అందరూ తనలాగా అనుకుంటారు. ఆయననే ఒక డిబేట్లో చెప్పిండు, నేను ఎగ్జామ్సే రాయలేదని చెప్పిండు. ఆయనలాగా అందరూ ఉండరు, మేము బరాబర్ రాసినాం. ఆ మానవత రాయి కూడా చెప్తున్నాం, ఆయనకు కూడా చెప్తున్నాం, బరాబర్ చూపెడతాం రమ్మని అని చెప్పినాం. ఆ రోజు కూడా ఆయన సవాల్ని స్వీకరించినాం, రమ్మని ఈ రోజు కూడా స్వీకరిస్తున్నాం. అశోక్ నగర్ చౌరస్తాకు రమ్మని దమ్ముంటే నిరుద్యోగుల పక్షాన్ని, మేము నిరుద్యోగుల కోసం కొట్లాడాం కదా, నిరుద్యోగుల ముందే నిరుద్యోగుల పక్షాన్ని మేము చూపిస్తాం. లేదంటే మళ్ళీ కూడా చెప్తున్నా, అశోక్ నగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి వాళ్ళ పాదాలకు నమస్కారం పెట్టి మేము వెళ్ళిపోతాం. లేదంటే యావత్ నిరుద్యోగుల పాదాలకు నమస్కారం పెట్టాలి. ఈ సవాలుకు వాళ్ళు రెడీనా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతాను. ఇంకోటి కూడా, ఇప్పుడు మీరు చేసే కార్యక్రమాలన్నీ ఆల్మోస్ట్ మిలియన్ మార్చ్ పెట్టుకున్నారు, అది విఫలం అయిపోయింది. రోడ్లు ఎక్కిండ్రు, ధర్నాలు చేసిండ్రు, మహాధర్నాలు చేసిండ్రు, అన్నీ అయిపోతూ ఉన్నాయి. ఇంకేమైనా మిగిలిన్నదా కార్యాచరణ? ఇప్పటికి కూడా స్పందిస్తలేదు ప్రభుత్వం. ఇంకా ఏ కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నది ముందు?
మునుముందు ఇంతకుముందు కుట్ర చేసి కవాతును క్యాన్సిల్ చేసిండ్రు. అతి తొందరలో కవాత్ అనే భారీ ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. దాదాపు 1,00,000 మంది నిరుద్యోగులతో కవాతు నిర్వహించబడుతుంది. ఆ రోజు ప్రభుత్వం అడ్డుకుంటుందా, పోలీసు వాళ్ళు అడ్డుకుంటారా, ఎవరు అడ్డుకుంటారో చూస్తాం. ఈ రోజు ఉదయం నేను ఇందిరా పార్క్ వెళ్తున్నాం. వెళ్తే ఉదయం ఆ రోడ్డును బంద్ చేసి పెద్ద ఎత్తున టెంట్లు వేసిన కాంగ్రెస్ పార్టీ ధర్నా కోసం. మేము పెట్టుకుంటే ఎంత దారుణం చూడండి. మేము పెట్టుకుంటామంటే రోడ్డు చివరన పెట్టుకుంటామంటే కూడా మాకు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అందుకే చెప్తా ఉన్నా, ఇంకా మేము తేల్చుకోవాల్సిన తరుణం ఆసనమైంది. ఇన్ని రోజులు పిటిషన్స్ ఇచ్చినాం, కొన్ని రోజులు ప్రేయర్ చేసినాం. ఇంకా పిటిషన్స్ ప్రేయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మాకు యుద్ధము, మీతో యుద్ధమే శరణ్యం, ఇంకా యుద్ధమే నిర్వహిస్తాం. ఇక చివరిగా 15-20 రోజులు టైం ఇస్తూ ఉన్నాం. ఆ 15-20 రోజుల్లో మీరు గనక ప్రభుత్వం కనుక స్పందించి నోటిఫికేషన్లు రిలీజ్ చేయకపోతే ముమ్మాటికి చెప్తా ఉన్నాం, జరగబోయే పరిణామాలకు బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిందే. బరాబరి ఈ అనేక కార్యక్రమాలకు జరిగే పరిణామాలు కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాల్సిందని చెప్పేసి డిమాండ్ చెప్తూ తప్పకుండా 15 రోజుల్లో నోటిఫికేషన్లు జారీ చేయలే, మా బాకీ తీర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఫైనల్గా ఇప్పుడు మీరు ప్రభుత్వ పెద్దలు మనలో ఏమన్నా కలిసే అవకాశం ఏమన్నా ఉన్నదా, అంటే పెట్టుకుంటున్నారా? ఎందుకంటే గతంలో చికటపల్లి లైబ్రరీకి పిలిచిండ్రు అద్దంకి దయాకర్ గారిని. ఆయన వారధి లెక్క పనిచేస్తా, నేను ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్యన నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కల్పిస్తా, మీరు 40 మంది వస్తారా 10 మంది వస్తారా మీ ఇష్టం, ఇక త్వరలో అనే మాట బంద్ చేసి వెరీ సూన్ ఇక క్లియర్ చేస్తామని చెప్పి మాట్లాడిండు. ఇప్పుడు ఇంకెవరన్నా కలవబోతున్నారా? అట్లాంటి ఆయన వాళ్ళకందరికీ ఏం చేత కాదు. అలా చేతగాని వాళ్ళ గురించి కలిసి మాట్లాడి మనం టైం వేస్ట్ చేసుకొని మనం తగ్గించుకోవడం కన్నా ఇంకేం లేదు. నిజంగా చేతనైనా అంటే 8 రోజులు అని చెప్పి 8 నెలలు అయిపోతా ఉంది. ఇప్పటివరకు ఏం చేత కాదు. అటువంటి చేతగాని వాళ్ళ గురించి మాట్లాడుకొని మనం ఫోకస్ చేయడం తప్ప ఇంకేం లేదు. వాళ్ళని వాళ్ళ గురించి కాకుండా డైరెక్ట్ కొట్లాడతాము. ఉంటే సీఎంతోనే కలుస్తాం, తేల్చుకుంటే సీఎంతోనే తేల్చుకుంటాం. ఇంకా మిగతా వాళ్ళని ఎవరిని కలిసేది లేదు, కలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే కలిసి మంత్రులను కలిసినాం పెడతాం, బరాబరి పెడతాం. అది తొందరలో ఉంటుంది. సీఎంని కలుస్తాం. సీఎంని అపాయింట్మెంట్ ఇస్తాడా? నిజంగా పేద పిల్లల పైన, మధ్యతరగతి పిల్లల మీ రేవంత్ అన్న అంటే ఉన్నా అంటాడు కదా, మరి ఇప్పుడు మేము రేవంత్ అన్న అంటున్నాం, ఏడున్నాడో ఏమో మాకు తెలియట్లేదు. ఉండొచ్చు. అదే నేనేమంటుండా, రేవంత్ అన్న అంటే నేను ఉన్నా అన్నాడు కదా, ఇప్పుడు రేవంత్ అన్న అంటున్నాం, మాకు రాండి, వచ్చి మా సమస్యను పరిష్కరిస్తారా, లేదా మాతో మాట్లాడండి. లేదంటే ఇంకా ఫైనల్ ఆయనతోనే తెలుసుకున్నాం. మంత్రులను కలిసినాం, ఈ ఎమ్మెల్సీలను కలిసినాం, ఎమ్మెల్యేలను కలిసినాం, అందరినీ కలవడం అయింది. ఇంకా కలిసేది ఎవరిని లేదు. కలిసేది లాస్ట్ ఆయన ఒక్కటే. మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తారా లేదనేది వాళ్ళే తెలుసుకోవాలి. అది కూడా ఫైనల్గా నోటిఫికేషన్లో రిలీజ్ చేయలే. మా అప్పు తీర్చాల్సిందే. 1,87,000 అప్పు ఉన్నారు మాకు. 1,83,000 అప్పు ఉన్నారు. ఆ అప్పు తీర్చాల్సిందే. అప్పు తీర్చకపోతే తీసుకోబోయే కార్యక్రమాలకు, జరిగే పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహిస్తుంది.